హాయ్ ఫ్రెండ్స్, ఒకే ఒక్క 1 మినిట్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఒకే ఒక్క 1 మినిట్ అయితే స్కిప్ చేయకుండా యూస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఒక్క 1 మినిట్ అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి. అండ్ యష్మి అయితే సీక్రెట్ రూమ్లో ఉంది అని చాలామంది అయితే అంటున్నారు. యష్మి ఒకవేళ సీక్రెట్ రూమ్లో ఉంటే మీకు ఎంతమందికి హ్యాపీ అనుకుంటున్నారో, ఎంతమంది అన్హ్యాపీ అనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో వచ్చే అన్ని కామెంట్స్కి చాలామంది కామెంట్స్ కూడా చేస్తుంటారు, చాలామంది మీ కామెంట్స్కి లైక్స్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ యష్మి సీక్రెట్ రూమ్లో ఉంటే మీకు హ్యాపీ అనిపిస్తుందా లేకపోతే అన్హ్యాపీ అనిపిస్తుందా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసేయండి. నాకైతే యష్మి సీక్రెట్ రూమ్లో ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే యష్మి టాప్ 5లో ఉండాలి అని అనుకుంటున్నాను కాబట్టి. అండ్ ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏంటి అని అంటే, మనకు నిన్న యష్మి గారు ప్రెస్ మీట్లో ఎక్కడ కనిపించలేదు కాబట్టి, ఎక్కడ ప్రెస్ మీట్లు ఇవ్వలేదు కాబట్టి నేనైతే ఏమనుకుంటున్నాను అంటే, నా పర్సనల్గా యష్మి బిగ్ బాస్ హౌస్లోనే సీక్రెట్ రూమ్లోనే ఉంది కావచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియజేసేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో కామెంట్స్ చాలామంది చూస్తున్నారు, ఆ కామెంట్స్కి లైక్స్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరు ఫైనల్ విన్నర్ అనుకుంటున్నారో అందరికీ తెలుస్తుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా కామెంట్స్లో ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసేయండి. అండ్ యష్మి బిగ్ బాస్ హౌస్లో టాప్ 5లో ఉంటే నిజంగా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ. నిజంగా మీరు ఎలా అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసేయండి. అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయకుండా అస్సలకి మర్చిపోకండి. ఖచ్చితంగా కామెంట్స్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.